ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన ఉదయాన్న మీరంతా ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరు మీ కుటుంబాలందరూ ఎలా ఉన్నారు? ఈ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? ఈ ఉదయాన్ని మీ కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోయాయా? ఇబ్బందుల్లో ఉన్నారా? భయంకరమైన ఇరుకు గుండా వెళ్తున్నారా? ప్రారంభించిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోయి ఏం చేయాలో కూడా తోచని పరిస్థితుల్లో మీరు ఉన్నారా? ఈ సమస్యలన్నీ నేను ఒక్కడినే మొయ్యాలి, నేను ఒక్కదాన్ని భరించాలనుకుంటున్నారా? లేదు లేదు, మీ చింత యావత్తు భరించడానికి ప్రభు మీ కొరకు చింతిస్తున్నారు. కాబట్టి భయపడొద్దు. మిమ్మల్ని లేవనెత్తడానికి, మీ జీవితాలను సరిచేయడానికి ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన వాక్కును పట్టుకోండి. తండ్రి వాగ్దానం ఇచ్చారు. మాట తప్పేవాడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడవు. నా జీవితంలో నెరవేర్చినందుకు వందనాలని లేవగానే మొట్టమొదటి కొంచెం సమయాన్ని ప్రభువుకిచ్చి ప్రార్థనతో వాక్యముతో మీ దినమని ప్రారంభించి దేవుడిచ్చిన వాగ్దానాన్ని రోజంతా ఎత్తిపట్టి ప్రార్థిస్తూ మీ నోటితో ఉచ్చరిస్తూ ఆయన మీ జీవితంలో నెరవేర్చడాన్ని స్తుతిస్తూ ఉండండి. తప్పకుండా దాని నెరవేర్పును చూస్తారు. ప్రాముఖ్యంగా మీకు ప్రతి ప్రార్థన అవసరత నాతో పంచుకోండి. మీరే సమస్యలు, ఏ బలహీనతలో ఉన్నా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదివి మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. అందరి కొరకు వాక్యం చివరిలో భారం కలిగి ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాలు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ఆనందం కోల్పోయి, నెమ్మది కోల్పోయి ఉన్నారా? ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, నా జీవితంలో ఆనందం అనేది లేదు, నిరీక్షణ కోల్పోయినని అనుకుంటున్నారా? సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. విశ్వాసము ద్వారా, నువ్వు విశ్వసించిన ప్రకారముగా నీ విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపుతానని. అవును, మన పరిస్థితులను బట్టి అనేక సందర్భాల్లో, అనేక సమయాల్లో మనము విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం, నిరీక్షణ కోల్పోతూ ఉంటాం, బలహీనమైపోతాం. విశ్వాసం లేక తద్వారా నిరీక్షణ కోల్పోయి, నిరీక్షణ లేక నిర్జీవంగా మారిపోతాం. ఈరోజు మీరు కూడా అనేక సంవత్సరాల నుండి విశ్వసించాను, అనేక దినాలుగా విశ్వాసంతో ప్రార్థించాను, ప్రభువుసంతో పౌరుషంతో మొరపెట్టుకున్నాను, ఎంతో నిరీక్షణతో ఇంతకాలం ముందుకు సాగాను. కానీ ఇప్పటికి ఆ విశ్వాసాన్ని కోల్పోయాను, నిరీక్షణ కోల్పోయాను, ప్రార్థించలేని స్థితిలోకి వెళ్ళిపోయాను అనుకుంటున్నారేమో. అయితే విశ్వాసమునకు కర్త, నిరీక్షణకు కర్త మీకున్నారు. ఆయన వైపు చూస్తే ముందుకు నడవలేని, ముందుకు సాగలేని నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఎందుకంటే ఆయనే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ ముందుకు కొనసాగితే నీ విశ్వాసం ద్వారా నీ జీవితంలో అనేక అద్భుతాలు జరుగుతాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో మనం చదివితే, అక్కడ కనాను స్త్రీ తన కుమార్తె చావసిద్ధంగా ఉంది, దయ్యముతో బాధించబడుతుందని యేసు నన్ను కరుణించని కేకలు వేస్తూ దేవునిని వేడుకుంటుంది. ఎంతో విశ్వాసంతో వస్తుంది.
అయితే అక్కడ అనేక అవరోధాలు ఎదురవుతాయి. తనను విశ్వాసం నుండి బయటకు లాగేటట్లుగా ఎన్నో మాటలు అక్కడ వింటుంది. తన విశ్వాసానికి పరీక్ష పెడతాడు ప్రభు. తన విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అనేకమైన మాటలు తను వింటుంది. ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని మాటలు విన్నా, స్వయంగా ప్రభువే తనను పరీక్షించినా తను మాత్రం తన విశ్వాసాన్ని కోల్పోకుండా, విశ్వాసం నుండి వెనక్కులాగే మాటలు వినబడినప్పుడల్లా ఇంకా విశ్వాసంతో, ఇంకా నిరీక్షణతో, ఇంకా విశ్వాసపు మాటలు మాట్లాడుతూ అక్కడే ప్రభువును వేడుకుంటూ ఉంటుంది. తన విశ్వాసాన్ని, తన నిరీక్షణను చూచి ప్రభువే ఆశ్చర్యపోయారు. అప్పుడు ప్రభువు చెప్తున్నారు ఆమెతో, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా. కానీ ఆమెతో చెప్పగానే ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందుకుంటుంది. ఈ విధంగానే అనేక అద్భుతాలు ప్రభు వారి విశ్వాసం బట్టి చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. లాజరు చనిపోయి లాజరు యొక్క సహోదరులు ఎంతగానో ఏడుస్తూ ఉంటారు. చుట్టుప్రక్కల వారందరూ కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు. లాజరు చనిపోయి 4 దినాలు అవుతుంది. అందుకే కొంచెం కూడా హోప్ లేదు వారి సహోదరులకు. లాజరు బ్రతుకుతాడని కొంచెం కూడా విశ్వాసం లేదు. అప్పుడు ప్రభు వారి అవిశ్వాసాన్ని చూచి ఎంతగానో బాధపడినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది. ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఆ రాయిని తొలగించండి అని చెప్తూ ఉంటే అతని సహోదరి అని మార్త అంటుంది, అయ్యా, అతను చనిపోయి 4 దినాలైంది కదా, వద్దయ్యా, వాసన కొడతాడని చెప్తుంది. మరలా ప్రభు, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని ఆమెతో చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగానే చనిపోయి 4 దినములైన లాజరు చేతులు కాళ్ళు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై బయటకు వస్తాడు. వారి జీవితంలో జరిగిన ఆ ఇన్సిడెంట్ని బట్టి, ఆ మరణాన్ని బట్టి అతని సహోదరులు నమ్మలేకుండా ఉన్నారు. అయ్యా, లాజరు బ్రతికుండగా వస్తే ఒకవేళ నీవు అతను స్వస్థపరచుదువేమో, కానీ ఇప్పుడు చనిపోయి 4 దినాలైంది కదా, అతను పూర్తిగా కుళ్ళిపోయి ఉంటాడు, ఇక ఏమీ జరగదని వారు విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయి, విశ్వసించడానికి కూడా ఏ ఆధారము లేక ఇక అవకాశం లేని వారిగా ఉండిపోయారు. అయితే ప్రభు చెప్పారు, అటువంటి విశ్వసించలేని పరిస్థితిలో విశ్వాసం ఉంచండి, నమ్మండి. మీరు నమ్మితే దేవుని మహిమ చూస్తారు. దేవుని మహిమ అద్భుతాలు జరిగిస్తుంది, శూన్యంలో సృష్టిని చేస్తుంది, లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తుంది. అంత మహిమ కలిగిన దేవుని నమ్మండి. నమ్మితే చాలు, మీకు ఏ వేళ చెల్లించక్కర్లేదు, నమ్మండి అని ప్రభు మరలా చెప్పి అక్కడ అద్భుతం జరిగించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు మీ జీవితంలో కూడా విశ్వసించలేని పరిస్థితులు ఉన్నాయా? మీ జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి ఇక విశ్వసించలేకుండా ఉన్నారా? అయితే యేసు వైపు చూడండి. ఎందుకంటే నిరీక్షణకు కర్త అయిన, విశ్వాసముకు కర్త అయిన ఆయన వైపు చూస్తూ ముందుకు సాగితే నీ జీవితంలో మరల తిరిగి శక్తిని పొందుకుంటావు, తిరిగి కార్యములు చూస్తావు, తిరిగి సమస్త ఆనందంతో, సమాధానంతో నింపబడతావు. ఈరోజు మీ జీవితంలో మీ స్థితిని చూసినప్పుడు విచారము, బెంగ కలుగుతుందా? అయితే యేసు వైపు చూడండి. నీ ఫ్యూచర్ని గురించి ఆలోచించినప్పుడు నీ ఫ్యూచర్ అంతా నీకు శూన్యంగా కనబడుతుందా? అయితే యేసు వైపు చూడండి. మీ పిల్లల గురించి ఆలోచించినప్పుడు వారి జీవితాలు ఎలా ఉంటాయని కృంగిపోతున్నారా? అయితే యేసు వైపు చూడండి. మీ అనారోగ్యాన్ని బట్టి మీ జీవితంలో హోప్స్ అన్నీ కోల్పోయి కృంగిపోయిన స్థితిలో ఉన్నారా? అయితే యేసు వైపు చూడండి. మీ ఆర్థిక బంధకాలను బట్టి కృంగిపోతూ ఇక నన్ను లేవనెత్తబడలేని అనుకుంటున్నారా? అయితే యేసు వైపు చూడండి. మీ సేవ పరిచర్యను గురించి మీకు తృప్తి లేదా? సేవలో అభివృద్ధి లేదా? అయితే యేసు వైపు చూడండి. గర్భఫలం లేక అనేక సంవత్సరాలకు ఏడుస్తున్నారా? నిరీక్షణ కోల్పోయాక ఏమీ జరగదని? అయితే యేసు వైపు చూడండి. వివాహాన్ని గూర్చైనా, ఉద్యోగాన్ని గూర్చైనా, ఇక ఏ విషయంలోనైనా మీరు కృంగిపోయి ఉన్నారా? ఇక జరగదనుకుంటున్నారా? అయితే యేసు వైపు చూడండి. విశ్వాసమునకు కర్త, నిరీక్షణకు కర్త అయిన, నిరీక్షణకు కర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. నమ్ముతున్నారా? నమ్మినట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరించండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి మరి ఒక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేసినందుకు వందనాలు. ఈరోజు వాగ్దానం చేస్తారు, సమస్త ఆనందంతో, సమాధానంతో మిమ్మల్ని నింపుతానని. అయ్యా, ఎంతమంది సమస్త విషయాలు సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోయినారో తిరిగి సమస్త ఆనందముతో
అంటే అన్ని విషయాల్లో, ప్రతి స్థలములో, ప్రతి చోట, ప్రతి విషయంలో సంతోషాన్ని దయచేస్తున్నందుకు వందనాలు. సమాధానాన్ని ఎక్కడెక్కడైతే కోల్పోయారో, ఎక్కడెక్కడైతే నిర్జీవంలోకి వెళ్ళిపోయారో, ఎక్కడెక్కడైతే దుఃఖంతో ఉన్నారో అయ్యా, అన్ని పరిస్థితుల్లో సంతోషాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నమ్మిన వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందుకు వందనాలు. ప్రాముఖ్యంగా తండ్రి, ఎంతమంది బిడ్డల సమస్యల్లో, శోధనలో ఉండి వారి ప్రార్థన విన్నపములు తెలియజేస్తున్నారయ్యా, అందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ఎందుకంటే మీ చేతులు సరి చేస్తాయి, జీవితాలను బాగు చేస్తాయి. మీ చేతులకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా. రక్షింప నేరకి ఉన్నట్లు నా హస్తము కురుచ కాలేదు, విన నేరకి ఉన్నట్లు నా చెవులు మందం కాలేదని సెలవిచ్చారు. అవును తండ్రి, మీరు రక్షించలేదంటే ఒక్కటి కూడా లేదయ్యా. ఎంతమంది అయితే విశ్వసిస్తారో, నమ్మగలుగుతారో వారి జీవితంలో సమస్త విషయాల్లో, సమస్త పరిస్థితుల్లో అద్భుతాలు జరిగించడానికి, సమాధానాన్ని గురించడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా, ఎంతమంది వ్యసనాలను విడుదల పొందాలని కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నారో అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నారు నమ్ముతున్నానయ్యా. ఎంతమంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. ఎంతమంది ఆర్థిక బంధకాల్లో ఉన్నారో విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ఎంతమంది కుటుంబ కలతలతో ఉన్నారో, కోర్టు కేసుతో నలిగిపోతున్నారో, ల్యాండ్ ఇష్యూస్తో ఉన్నారో, గృహ సమస్యలతో ఉన్నారో, విడిపోయే భార్యాభర్తల అసమాధానంతో ఉన్నారో అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఎంతమంది ఉద్యోగాలు లేక దిగులు పడుతున్నారో, ఎంతమంది ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్నారో, ఎంతమంది గర్భఫలం లేక ఉన్నారో, ఎంతమంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఎంతమంది స్వంత గృహాల కొరకు ఎదురు చూస్తున్నారో అయ్యా, వారి అవసరత ఏదైనా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు ఎవరు ఏ పని కొరకు వెళ్తున్నారో, ఒకవేళ ఎగ్జామ్ కొరకు వెళ్తుంటే మీరు సహాయకుడిగా ఉండండి, ఒకవేళ ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. ఏ పని ప్రారంభిస్తారో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, సమస్త విషయాలు సంతోషం కోల్పోయారా? అయితే దేవుడు తిరిగి సమస్త ఆనందముతో, సమాధానంతో మిమ్మల్ని నింపబోతున్నారు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.